హలో ఫ్రెండ్స్, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 39 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఇవాళ ఏఐ సిమెన్ అనలైజర్ గురించి మాట్లాడతానండి. ఈ ఏఐ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. వేరే వేరే ప్రొఫెషన్స్‌లో అంతా చోట గూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. మీరు వాడే చాట్ జీపీటీ గావచ్చు. సో, ఆల్ దిస్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది మనకు ఇన్‌ఫర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకు ఎలా ఉపయోగపడుతుంది? ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ మగవాళ్ళందరికీ వచ్చిన వెంటనే మనం చేసే టెస్ట్ వీర్య కణాల పరీక్ష అండి. సో, ఈ వీర్య కణాల పరీక్ష మీరు నోటీస్ చేస్తే ఒక్కొక్క సెంటర్‌లో ఒక్కొక్కలాగా రిపోర్ట్ వస్తది. అంటే సేమ్ వ్యక్తి ఎక్కడో వేరే ఊర్లో చేసుకుంటే ఒక రిపోర్ట్, హైదరాబాద్‌లో చేసుకుంటే ఒక రిపోర్ట్, హైదరాబాద్‌లోనే వేరే వేరే డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో వేరే వేరే రిపోర్ట్స్. ఇలా వస్తున్న సందర్భంలో ఎవరిని నమ్మాలి? అంటే నంబర్ బావుంది అని ఇచ్చిన రిపోర్ట్‌ని నమ్మాలా? లేదా కణాలు తక్కువున్నాయి, ప్రాబ్లమ్ ఉంది అని చెప్పిన రిపోర్ట్‌ని నమ్మాలా? సో, ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉండగూడదు అంటే ఒక యాక్యురేట్ ఉన్న మెథడ్ మనం ఎంచుకోవాలి. సో, ఈ యాక్యురేట్‌గా మనకు మన కణాల పరీక్ష రిపోర్ట్ దొరకాలి అంటే దానికి మనం టెక్నాలజీని ఇన్వాల్వ్ చేయాల్సొస్తది. సో, ఈ ఏఐ సీమెన్ అనలైజర్ ఏం చేస్తుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని, కంప్యూటర్ విజన్‌ని రెండిటిని కంబైన్ చేసుకొని మీరిచ్చిన సిమెన్ శాంపిల్‌లో ఎన్నో కణాలని ఆల్మోస్ట్ 3000 కణాలు ఈచ్ సెకండ్‌లో అది మెజర్ చేస్తది. అంటే ఎన్ని ఉన్నాయి? కణాల కాన్సంట్రేషన్ ఏంటి? వాటి కదలిక ఎంత పర్సెంటేజ్ ఉంది? ఎన్ని కణాల షేప్ కరెక్ట్‌గా ఉంది? సో, అదే మీరు ఒక నార్మల్ వ్యక్తిని తీసుకున్నారంటే అంత తక్కువ సమయంలో అన్ని కణాల గురించి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం నాట్ పాసిబుల్. సో, ఆ స్టెప్ మనకు కావాలి అంటే మనం ఇది తీసుకోవాలి. సో, ఏఐ సీమెన్ అనలైజర్ ఇవన్నిటి గురించి మీకు డేటా రిపోర్ట్ జనరేట్ చేసిస్తది. దీనికి మన ట్రెడిషనల్ మెథడ్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఒక ట్రెడిషనల్ మెథడ్‌లో ఏం జరుగుతుంది అంటే హ్యూమన్స్ మీలాగా లేదా నాలాగా మనుషులు లోపల ల్యాబ్‌లో మీరిచ్చిన శాంపిల్‌ని ఒక చిన్న డ్రాప్ తీసుకొని మైక్రోస్కోప్ కింద కూర్చొని చాలా టైం వెతికి డీటెయిల్డ్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఆ రిపోర్ట్ తప్పు అని నేను అనట్లేదండి. బట్ ఆ రిపోర్టింగ్‌లో మనకేమవుతుందంటే టైం ఎక్కువ పడుతుంది. సో, ఒక హ్యూమన్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్‌లీ టైం ఎక్కువ పడతది. సో, మీరు రిజల్ట్ కోసం బయట ఎక్కువ వెయిటింగ్ టైమ్ అన్నమాట. సెకండ్ వచ్చేసి ఆ వ్యక్తి గనక బాగా టైర్డ్ ఉన్నారనుకోండి. ఆ రోజు ఆల్మోస్ట్ ఒక 10, 20 మందొచ్చి చేసుకున్నారు టెస్టు. సో, మీరు 21 పర్సన్ కావచ్చు. సో, అదే యాక్యురసీతో ఆ వ్యక్తి మీ శాంపుల్ గూడా చూస్తే వెరీ గుడ్. బట్ సమ్‌టైమ్స్ హ్యూమన్ ఎర్రర్ ఉంటది. అంటే ఎక్కడో మనం చాలా టైర్డ్ ఉన్నాము. ఇంకేదైనా రీజన్ అయ్యుండొచ్చు. సో, తొందరబడి మనం ఏమన్నా రిపోర్ట్ స్లైట్‌లీ ఫాల్స్ ఇచ్చే అవకాశాలుంటాయి. సో, అది మనకి ఏఐ సీమెన్ అనలైజర్‌లో ఉండదు. సో, స్పీడ్, సెకండ్ యాక్యురసీ. థర్డ్ వచ్చేసి కన్సిస్టెన్సీ. నేను చెప్పాను. ఇప్పుడు మీరు ఇక్కడ చేస్తే ఒక రిపోర్ట్ వచ్చింది. వేరే మీ ఊర్లో చేసుకుంటే ఒక రిపోర్ట్ వచ్చింది. అలా అని ఏఐ సీమెన్ అనలైజర్‌లో అలా జరగదు. అందరూ హాస్పిటల్స్ లేదా సెంటర్స్ ఆర్ ఈవెన్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఈ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే మీరు రిపోర్ట్స్‌లో కన్సిస్టెన్సీ అన్నది మీరు నోటీస్ చేస్తారు. క్వైట్ ఎ ఫ్యూ డయాగ్నోస్టిక్ సెంటర్స్‌లో అండి మీరిప్పుడు సిమెన్ అనాలిసిస్ చేసుకున్నప్పుడు కింద రాసుంటది చూడండి ఎప్పుడన్నా ఆటోమేటెడ్ మెథడ్ ద్వారా జరిగింది అని. ఆటోమేటెడ్ మెథడ్ ద్వారా అంటే వాళ్ళు ఒక మెషిన్ యూజ్ చేశారు మీ రిపోర్ట్ జనరేట్ చేయడానికి అని. దాన్ని కాసా అంటారు. సో, కాసాని మించి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఇన్కార్పొరేట్ చేసి మనము ఈ సీమెన్ అనలైజర్‌ని తయారు చేస్తున్నాం. సో, ఇటువంటి సీమెన్ అనలైజర్ ద్వారా మీ సిమెన్ అనాలిసిస్ చేసుకుంటే యాక్యురేట్‌గా మీరు రిజల్ట్ తెచ్చుకోవడానికి చాలా దగ్గరలో ఉంటారు. థాంక్ యూ.